హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొత్త కంప్లైంట్ ఏం కాదు, రొటీనే. ఒక కంప్లైంట్ ఇవాళ వచ్చింది. స్కూల్ బస్ అండి ఇది. ఈ స్కూల్ బస్సులో గేర్లు పడట్లేదు అని చెప్పేసి వచ్చాడు డ్రైవర్ కంప్లైంట్ వచ్చేసి గేర్లు పడట్లేదు. మనం చెక్ చేస్తే క్లచ్ బూస్టర్ పోయింది దీనికి. సరే, క్లచ్ బూస్టర్ మార్చి చూద్దాం అని చెప్పి క్లచ్ బూస్టర్ మార్చిన తర్వాత గేర్ రాడ్ ప్లే చెక్ చేశాను. ఎక్సెస్ ప్లే ఉంది. అలాగే ట్రైల్ వెళ్ళేటప్పటికి కొన్ని గేర్లు పడుతున్నాయి, కొన్ని గేర్లు పడట్లేదు. ఏమైందని చెప్పి డ్రైవర్ని అడిగితే ఆల్రెడీ డ్రైవర్ చెప్పిన కంప్లైంట్ ప్రకారం నేను చెక్ చేశాను. అలాగే వాళ్ళు ఆల్రెడీ ఒక ఎండు ఇంచేశారు. ఇంచేయడం అంటే గేర్లు పడకపోతే గుద్ది అంటే గేర్ రాడ్ మీద ప్రెజర్ ఎక్కువ చేస్తారు. ప్రెజర్ ఎక్కువ చేసినప్పుడు ఈ మాదిరి బాల్ జాయింట్లు అనేవి ఇరిగిపోతాయి. వీటిని బాల్ జాయింట్ అంటారు. ఇది ఒకప్పుడు 1200 దాకా ఉండింది రేటు. కొత్త కేబుల్ మార్చేటప్పుడు దాంతోపాటు వచ్చేస్తుంది ఒరిజినల్. డూప్లికేట్ కూడా దొరుకుతాయి, 40 రూపాయలు 50 రూపాయలు. అల్యూమినియము, అవి వేయకూడదు. ఇది ఒరిజినల్ చూడండి. ఇది ఒకటి వచ్చి 500 దాకా ఉంటుంది. ఒకటి వచ్చి 500. కొత్తదండి, ఒరిజినల్ కంపెనీదండి. ఇది లోకల్ కాదు. ఓకే, మేము ట్రయల్కి వెళ్ళిన తర్వాత ఈ గేర్ రాడ్ అనేది అదే బ్రేక్ అయిపోయింది అని చెప్పారు కదా, మాకు 5th గేర్ పడలేదు. అలాగే ఏదో విధంగా లాక్కొని వచ్చేసాను. తీద్దాం, కవర్ తీసి చూద్దాం లోపల ఏం వేసున్నారో. ఇదేదో కొత్తది లాగా ఉంది. టాటాదో లైలాండ్దో తెలీదు. దీన్ని తగిలిచ్చున్నారు. గేర్ రాడ్ కూడా బెండ్గా అనిపిస్తుంది నాకు. మార్చేస్తే బాగున్నాం. ఆ గేర్ రాడ్ బెండ్ అయిపోయిందండి. చూడండి, ఈ లివరు ఇలా బెండ్ అయి ఉంది. ఇది స్ట్రైట్గా ఇట్లా ఉండాలి, బెండ్ అయింది ఇలాగా. ఓకే, గేర్ రాడ్ డిప్ తీసేసి కొత్త ఎండ్ వేసుకొని, అదే కొత్త బాల్ జాయింట్ వేసుకొని గేర్ రాడ్ అసెంబ్లీ మార్చేద్దాం. ఓకే, చూడండి, ఇక్కడ బాల్ జాయింట్ అయితే ఇరిగిపోయింది. ఇది కింద బాల్ జాయింట్ గేర్ బాక్స్ కాడ వచ్చేది. ఇది కూడా చూడండి ప్లే వచ్చేసింది కంప్లీట్. ఇది కూడా డ్యామేజ్ అయిపోయింది. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్సెస్ గేర్ రాడ్ ఎక్సెస్ ప్లే వస్తుంది. ఈ ఎక్సెస్ ప్లే వల్ల గేర్లు కరెక్ట్గా ఎంగేజ్ అవ్వవు. అప్పుడు డ్రైవరు విసుగుపడి గేర్ రాడ్ మీద తన బలాన్ని చూపిస్తాడు. తన బలాన్ని ఇక్కడ చూపించినప్పుడు ఇలా డ్యామేజ్ అయిపోవడం, ఇలా ఇరిగిపోవడం అలా జరుగుతుంది. ఇది ఇరిగిపోతే 500 వేసుకోవచ్చు. రోపు కట్ అయిపోయిందంటే 4000 నుంచి 10,000 దాకా కూడా ఉన్నాయి రోపులు. ఈ బండికి సంబంధించి ఏ రోపు ఉందో తెలియదు. గేర్ రాడ్ రోపు జిఎస్ఎల్ రోపు అంటారు. అందుకని డ్రైవర్ బాబులు, అన్నలు అందరికీ చెప్తున్నాను, బళ్ళు హార్డ్గా తోలొద్దు. కారుని తోలినట్టు తోలండి, ఇష్టపడి తోలండి. అది మీ మాట ఉంటుంది. ఓకే, సరే, ఇప్పుడైతే మనం గేర్ రాడ్ ఓపెన్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్, దీన్ని ఎలా ఇప్పుకోవాలో సింపుల్గా 2 ముక్కలు చెప్పేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బూట్ అయితే తీసేసాను కదా, గేర్ లివర్ బూటు. అది మామూలుగా అయితే దీన్ని తిందే రాదు. చుట్టూ 4 స్క్రూలు ఉంటాయి. ఇక్కడ ఈ హోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇలాగా ఇక్కడ 4 స్క్రూలు ఉంటాయి. 4 స్క్రూలు ఇప్పేసుకొని నాబ్ ఇప్పాలి. దీన్ని నాబ్ అంటారు, గేర్ లివర్ నాబ్ అంటారు. దీన్ని ఓపెన్ చేసుకోవాలి. లూజ్ చేసామంటే వచ్చేస్తుంది. ఒక నిమిషం.
ఇట్లా లోపల థ్రెడ్లు ఉంటాయండి. షాఫ్ట్కి థ్రెడ్లు ఉంటాయి. ఇట్లా ఇప్పు తీసేసుకోవాలి. దీన్ని తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి దీనికి 4 బోల్డ్లు ఉంటాయి. 14 సైజు బోల్డ్లు ఉంటాయి. మీకు కనిపిస్తుంటాయి. నేను స్క్రూ డ్రైవర్తో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉన్నాయి కదా బోల్డ్. ఇక్కడ ఒక బోల్ట్ ఉంటుంది, లోపల పక్క ఇంకా ఒక బోల్ట్ ఉంటుంది. అట్లా మొత్తం 4 బోల్డ్లు వస్తాయి దీనికి సెట్కి. నెక్స్ట్ ఈ ఎండిప్పు తీసుకోవాలి. ఎండిప్పు తీసేసిన తర్వాత ఇది సెలెక్ట్ షిఫ్ట్ కేబుల్. ఇది వచ్చేసి షిఫ్ట్ కేబుల్ ఈ పక్కది. ఇది సెలెక్ట్. మన లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇది న్యూట్రల్, ఇది గేర్ కేబుల్. న్యూట్రల్ కేబుల్కి సింగిల్ కాటర్ ఉంటుంది, 6 కాటరు. తీసేద్దాం. దీన్ని 6 కాటర్ అంటాము. దీన్ని 6 కాటర్ అంటాము. 6 కాటర్ తీసేసిన తర్వాత న్యూట్రల్ది సింపుల్గా వచ్చేస్తుంది బయటికి. ఇటు బయటకు వచ్చేసిన తర్వాత వీటికి కింద లాకులు ఉంటాయి చూడండి. మీకు ఇక్కడ కనిపిస్తుందా స్క్రూ డ్రైవర్ ఇక్కడ ఈ లాకులు ఉంటాయి. ఈ స్క్రూ డ్రైవర్తో ఓపెన్ చేసి తీసుకోవాలా. నేను తీసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఊరికే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం తీయడం ఎలాగో. చూడండి, ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఎండ్ ఇప్పు తీసేద్దాం. ఫస్ట్ ఎండ్ ఇప్పు తీసుకోవాలంటే 12, 13 రింగు స్పానర్ కావాలా. 12 స్పానర్ లోపల వేసి పట్టుకోవడానికి. ఈ పక్క 13 సైజు నట్టు ఇస్తాడు. నట్లు చేసుకోవడానికి రింగు. అందరూ చేసే పనులే ఇవి, కానీ కొంతమందికి ఇప్పటికి కూడా కొన్ని బేసిక్స్ పాయింట్స్ తెలియదు. వాళ్ళు చూసి నేర్చుకుంటారన్నది. దానికోసం ఇవి చిన్న చిన్నవి కూడా వీడియోస్గా తీసి పెడుతున్నాను, అన్ని మేజర్లు కాకుండా. ఇది నేనైతే ఐషర్లో పనిచేస్తున్నానండి. ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ టైప్ ఆఫ్ ఎండ్. ఇది ఏ వెహికల్కి వస్తుందో నాకైతే తెలీదు. టాటాకి వస్తుందా, మహేంద్రాకి వస్తుందా, లైలాండ్కి వస్తుందా, దేనికి వస్తుందో తెలీదు. కానీ ఈరోజు అయితే మాకు ఉపయోగపడింది, బండిలో ఉండింది. ఇది దేనికి వస్తుందో, ఏ వెహికల్లో వస్తుందో కొంచెం కామెంట్ రూపంలో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. ఓకే, మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. గేర్ కేబుల్ ఎండ్ తీసేసాను. ఇప్పేసాను. నెక్స్ట్ న్యూట్రల్ కేబుల్ ఇది కూడా కాటర్ తీసేసుకొని ఎండ్ ఇప్పేసుకున్నాం. కింద కాటర్లు వస్తాయి, నేను ఇందాక చూపించాను కదా, కాటర్లు వస్తాయి, అవి తీద్దాం. ఫ్రెండ్స్, మా టీం ఇద్దరమే. ఒకరు కెమెరా చూపిస్తే ఒకరు పని చేయాలి. చూడండి, పెద్ద స్క్రూ డ్రైవర్ ఉండాలి. పెద్ద స్క్రూ డ్రైవరు ఇది ఉన్నట్లయితే బస్సులకి ఈజీగా ఈ లాకులు తీసేదానికి మనకు అవకాశం ఉంటుంది. చూడండి, ఇది లాకు. జిఎస్ఎల్ అంటే గేర్ షిఫ్ట్ కేబుల్, వాటికి ఈ కాటర్లు వస్తాయి కింద. ఈ ఊడిపోయినా కూడా గేర్ రాడ్ ఫ్రీ అయిపోతుంది, గేర్లు పడవు. ఓకే, ఇంకోటి ఉంది, ఇంకోటి తీద్దాం. కొంతమంది వీటిని కొట్టి తీస్తారు. కొట్టి తీయాల్సిన అవసరం లేదు. వీటిని సింపుల్గా తీయచ్చు. ఎలాగంటే ఇది నా వేలు గేర్ కేబుల్ అనుకోండి. ఇది దీంట్లో ఇలా కూర్చొని ఉంటుంది.
ఇక్కడ గ్యాప్ ఉంది చూడండి, వేలికి దీనికి మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఇక్కడ ఈ స్క్రూ డ్రైవర్ని ఇలా వేయాలి. ఇలా వేసి ఇలా తిప్పాలి. ఇట్లా వేసి ఇట్లా తిప్పినట్టయితే ఇది ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఓకే, అలాగ తీసుకుంటే కష్టం ఉండదు మనకు. ఓకే, ఇప్పుడైతే 2 కాటలు తీసేసాము. కేబుల్స్ని బయటికి నెట్టేస్తున్నాను. బయటకైతే నెట్టేసాను. ఒకసారి లోపల చూడండి ఎలా ఉందో, కనిపిస్తుంది కదా, చూడండి. అది కేబుల్స్ అక్కడ మనకు అక్కడ సీటింగ్ అయి ఉంటాయి. ఓకే, ఇప్పుడు దీనికి 14 సైజు బోల్డ్లు ఉంటాయండి. బోల్ట్ని తీసేద్దాం, ఇవే కష్టము. ఆ లోపల ఉంటాయి 14 సైజు బోల్డ్లు, అవి మీరు చూస్తున్నారు కదా, ఇవే ఆ బోల్డ్లు. ఓకే, ఓపెన్ చేద్దాం. మీకు బయటకు తీసిన తర్వాత నేను చూపిస్తాను. లోపల చూపించడం కొంచెం కష్టం ఫ్రెండ్స్. మాది కెమెరా కాదు, మొబైల్లో తీస్తున్నాము వీడియోస్, అందుకని మీకు పూర్తిగా క్లారిటీ రాకపోవచ్చు. మీకు ఏదైనా సందేహాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా మమ్మల్ని అడగండి. మాకు తెలిసిన కాడికి మీకు చెప్తాము. ఇంకో మాట ఫ్రెండ్స్, నేను షోరూంలో వర్క్ చేస్తున్నాను కదా, ఒక తమ్ముడు అన్నా మీ దగ్గర వేకెన్సీ ఉందా అని చెప్పి అడిగాడు. మా దగ్గర అయితే వేకెన్సీ ఉన్నాయి. ఇవాళే మాకు కూడా విషయం తెలిసింది. మెకానికల్కి ఉన్నాయి, అసిస్టెంట్లకు ఉన్నాయి, హెల్పర్లకు ఉన్నాయి, సూపర్వైజర్స్కి ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. వేకెన్సీ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు. రమేష్ సార్ ఫ్రెండ్స్, పనిచేయడం సులభం కాదు, ఎవరికైనా కష్టమే. అందుకని తెలివిగా పనిచేస్తే ఆ కష్టాన్ని తప్పించుకోవచ్చు. నేను అందుకే చెప్తుంటాను, కష్టపడి పని చేయబాకండి, ఇష్టపడి పని చేయండి అని చెప్తుంటాను. ఇష్టపడి పని చేయడం అంటే అది మిమ్మల్ని కష్టపెట్టదు, దానికోసం అలా చెప్తాను. మీరు బాగా గమనించుంటారు, ఎప్పుడైనా మనం ఈ బండి స్లోగా చేసుకుందాం, నిదానంగా, ఈరోజు గాబరా పడకూడదు, నిదానంగా చేసుకొని కస్టమర్ తొందర పెట్టట్లేదు, చిన్నగా చేద్దాంలే అనుకున్నప్పుడు ఆ పని ఆటోమేటిక్గా మీరు గంటలో చేయాలనుకున్నది 10 నిమిషాల్లో అయిపోతుంది. అదే మీరు ఈ బండి ఫాస్ట్గా చేసేసి కాసేపు కూర్చుందాం అనుకుంటారు, ఆ రోజు బండి పని అవ్వదు. అందుకని బాగా గమనించండి పనిని. కష్టపడి చేయొద్దు, ఇష్టపడి చేయండి. ఇంకొక బోల్ట్ ఉంది, బాగా సతాయిస్తుంది. నేను మొత్తం 4 బోల్ట్లు అని చెప్పాను మీకు, దీనికి 3 బోల్ట్లే ఉన్నాయి. సారీ, ఇదండి 3 నట్లు తీసేసాను. 3 నట్లు తీసేసాను. బోల్ట్లు అయితే దాంట్లోనే ఉండిపోతాయి. మేము దీన్ని ఏమంటామంటే అల్యూమినియం
గేర్ లివర్ అంటాము, ఇంకొక పేరు కూడా ఉంది దీనికి, ప్లాస్టిక్ గేర్ రాడ్ అని అంటాము. మీరేమని పిలుస్తారో చెప్పండి. దీన్ని ప్లాస్టిక్ గేర్ రాడ్ అంటాము. ఎందుకంటే కంప్లీట్ ది బాడీ మొత్తం అల్యూమినియం ఉంటుంది. గేర్ రాడ్ ఎండ్ చివర మాత్రం, ఇంతకుముందు మనం గేర్ రాడ్లకు బుష్లు వేస్తున్నాం కదా, దీనికి బుష్లు రావండి, ఫిక్స్డ్ రాడ్ ఇది ప్లాస్టిక్ ఉంటుంది. అది అరిగిపోయిందంటే ఈ ప్లే చూడండి, బాగా చూడండి, ప్లే వచ్చింది చూడండి. ఈ ప్లే వచ్చిందంటే అసెంబ్లీ మార్చేయడమే, ఇది రిపేర్ అయితే చేయము. ఓకే, ఇది పాతదండి, ఇది పాతది. మీకు కొత్తది కూడా చూపిస్తాను చూడండి. చూడండి చూడండి, ఇది కొత్తది, ఇట్లా సీల్డ్ ప్యాకింగ్లో వచ్చింది. దీని బాక్స్, ఇంత పెద్ద బాక్స్ పెట్టారు చూడండి, ఎంత పెద్ద బాక్స్. ఓకే, ఇప్పుడు దీని కాస్ట్ వచ్చేసి 2485 రూపాయలు. కరెక్ట్గా ఇక్కడ చిరిగిపోయింది. 2485 రూపాయలు. ఒకప్పుడు ఇది 1800 ఉండింది, ఇప్పుడు కాస్ట్ పెరుగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి పార్ట్ నెంబర్ అయితే ఇది ID 335148 లాస్ట్లో అది పార్ట్ నెంబరు. మీకు ఎప్పుడన్నా అవసరమైతే ఈ టైపు ఆ పార్ట్ నెంబర్ చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ పైన అయితే థ్రెడ్లు ఉంటాయి కాబట్టి స్పాంజ్ టైప్ ఇచ్చాడు. ఇక్కడ థ్రెడ్లు డ్యామేజ్ అవ్వకుండా స్పాంజ్ ఇచ్చాడు ప్యాకింగ్లో. మనంతా హార్డ్వేర్, మన వర్క్ అంతా హార్డ్గా ఉంటుంది కాబట్టి మనం కూడా ఘాటుగా ఉంటాము. చూడండి, ఇది నేను చెప్పాను కదా అల్యూమినియం గేర్ రాడ్ అనేసి. ఇప్పుడు రెండు పక్క పక్కన పెడుతున్నాను చూడండి. ఇదండి, ఇది కొన్ని బస్సుల్లో మాత్రమే ఈ టైప్ వస్తుంది. మిగతా కొన్ని బస్సుల్లో ఐరన్ రాడే వస్తుంది, అల్యూమినియం రాదు, సెట్టింగ్ వస్తుంది ఐరన్ రాడ్. దానికి బుష్లు వేసుకోవచ్చు, బుష్లు మార్చుకోవచ్చు. అది కూడా రేపు ఆ టైప్ది కూడా ఇంకొక వీడియో తీసి పెడతాను మీకు. ఆ వెహికల్ కూడా ఉంది. ఓకే, ఇప్పుడు పాతది పక్కన పెట్టి కొత్తది చూడండి. కదలకుండా అట్లా ఇట్లా పోకుండా లాక్ ఇచ్చేసాడు చూడండి. ఇదిగో లాక్ ఓపెన్ చేసుకొని వేసుకోవాలి మనం. లాక్ తీసేసాను. ఇది దేనికి పనికిరాదు, ఇంకా ఇది వేస్ట్. జస్ట్ మన దాకా వచ్చేంత వరకు లాక్. ఇది ప్లే లేదు చూడండి, ఇంకో ప్లే చేస్తున్నాను. ఇది ప్లే లేదు, బాగా చూడండి, గమనించండి. ఇది ప్లే లేదు, ఇది ప్లాస్టికే. లోపల ఉన్న బాలు ప్లాస్టికే. బాల్ నుంచి న్యూట్రల్ లివర్కి కనెక్షన్. ఇది షాఫ్ట్ వస్తుంది, ఇట్లా షాఫ్ట్ వస్తుంది. మనం సైడ్కి అన్నప్పుడు ఆ షాఫ్ట్ పైకి లేపుతుంది అనమాట, కిందకి పైకి. ఓకే, మొత్తం ఆల్మోస్ట్ ఇది ప్లాస్టిక్ గేర్ రాడ్ అనొచ్చు, అల్యూమినియం బాడీ గేర్ లివర్, ప్లాస్టిక్ గేర్ లివర్ అనొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు పొద్దుపోయిందండి. మీకు రేపు మార్నింగ్ ఇది బిగించిన తర్వాత బిగించేది చూపిస్తాను. తర్వాత వీడియో కంటిన్యూ చేద్దాం. ఓకే, హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నిన్న సాయంత్రం ఇక్కడ దాకా చూసాము మనం, మళ్ళీ ఇవాళ ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నాను. నిన్న మీకు ఒకటి చూపించడం మర్చిపోయాను, అది బెండ్ అయిందని చెప్పాను కదండి. ఇది చూడండి, స్ట్రైట్గా పెట్టాను. ఈ లివర్ చూడండి ఎలా బెండ్ అయిపోయిందో. ఒక్క నిమిషం చూడండి, ఇది లివరు బెండ్ అయిపోయింది కదా ఇలాగా. ఇది కొత్తది చూడండి, ఇది చూపించలేదు మీకు. కొత్తది స్ట్రైట్ ఉంది చూడండి. ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే మాటికి ఇది క్రాస్గా ఉండి లోపలికి మనం గేర్ వేసినప్పుడల్లా బెండ్ అయ్యి రుద్దుకొని గేర్లు పడి ఈ మాదిరి కట్ అయిపోయింది. దానికోసం ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు ఎండ్లు మార్చున్నారు, 2 ఎండ్లు మార్చున్నారు. ఎందుకు ఆ పని మళ్ళీ రాకూడదని మనం కొత్తది వేసేస్తున్నాం అసెంబ్లీ. ఓకే, ఇప్పుడు ఇంక దీన్ని బిగిద్దాం. లెట్స్ స్టార్ట్ వీడియో. చూడండి ఫ్రెండ్స్, నిన్న ఇప్ప తీసేటప్పుడు మీకు చూపించాను ఎలా ఇప్పుకోవాలన్నది. మొత్తం ఈ హోల్లో నుంచే మనం ఇప్ప తీసాము. కొన్ని బండ్లకి బానెట్కి, అంటే అది ఈ ఇంజిన్ బానెట్కి వేరే ఆప్షన్ ఉండదు, ఇలాగే ఇప్పుకోవాలి. కొన్ని బండ్లకి ముందు పక్క, ఈ సైడ్ ముందు పక్క చిన్న కవర్ ఇస్తాడు. ఆ కవర్ ఓపెన్ చేసుకుంటే మనం అవతల నుంచి బిట్టు రెడీ చేసుకొని ఓపెన్ చేసుకోవచ్చు. దీనికి కవర్ ఉంది, ఇదో కవరు.
చిన్న 2-in-1 స్టార్ స్క్రూ తీసుకున్నాను అలాగే. ఈ కవర్ ఓపెన్ చేసామంటే మనం అక్కడ గేర్ కేబుల్ కాటర్లు లాకులు అవి తట్టేదానికి ఈజీగా ఉంటుంది. నేను చెప్పాను కదండి, ఇది 3 బోర్డులు ఉన్నాయి. 4 అని చెప్పాను కానీ బై మిస్టేక్ 3 బోర్డులే వచ్చేది. అన్నీ ఇంపార్టెంట్ అవునా అంటే అన్నీ ఇంపార్టెంటేనండి. ప్రతి వీడియో ఇంపార్టెంటే. మెకానిక్ ఫీల్డ్లో ప్రతి పని ఇంపార్టెంటే. ఎందుకంటే ప్రతిదీ ప్రాణాలకు సంబంధించి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది బిగించేద్దాం, చూద్దాం. పడుతుంది. అయిపోయినట్టు ఫ్రెండ్స్, అయిపోయింది. వేసేసాము, మొత్తం బిగించేసాము, మొత్తం అంతా బోల్డ్ అన్ని టైట్ చేసాము. ఇప్పుడు కేబుల్ వేసుకోవడమే. ఇంకొక మాట చెప్పాలి, మాట మర్చిపోయాను మీకు. షిఫ్ట్ కేబుల్, సెలెక్ట్ కేబుల్ అంటారు కదా గేర్ కేబుల్లో. మీకు ఏ కేబుల్ ఏదో మన లాంగ్వేజ్లో చెప్పాలంటే న్యూట్రల్ కేబుల్, గేర్ కేబుల్ అంటాము. న్యూట్రల్ కేబుల్ని సైంటిఫిక్ వర్డ్ అంటే అదే దాని మన మెకానిక్ భాషలో ఏం మాట్లాడతారో దాని పేరు, మన నాటు భాషలో ఏం మాట్లాడతారో దాని పేరు 2 వేరుగా ఉంటాయి. ఇప్పుడు ఇది గేర్ వేసేది, ఇది గేర్ వేసే రాడ్, ఇది గేర్ వేసే రాడ్. దీనికి అటాచ్ అయ్యే కేబుల్ని మనం గేర్ కేబుల్ అంటాము. అదే కంపెనీ నామ్స్ ప్రకారం అయితే దీన్ని సెలెక్ట్ కేబుల్ అంటారు. సెలెక్ట్ అంటే సెలెక్ట్ చేసుకోవడం, ఈ గేరు ఆ గేరు, ఈ గేరు ఈ గేరు అని చెప్పి సెలెక్ట్ చేసుకోవడం. ఓకే, ఈ లివర్కి వచ్చే కేబుల్ వచ్చేసి మనం న్యూట్రల్ కేబుల్ అంటాం దీన్ని. ఇది వచ్చేసి షిఫ్ట్ కేబుల్, కంపెనీ భాషలో షిఫ్ట్ కేబుల్. షిఫ్ట్ అంటే అటు షిఫ్ట్ చేయడం, ఇటు షిఫ్ట్ చేయడం అంటే మార్చడం అన్నమాట. ఇది సెలెక్ట్ చేసుకోవడం, ఇది షిఫ్ట్ చేసుకోవడం. ఓకే, షిఫ్ట్ అండ్ సెలెక్ట్. నేను కూడా కన్ఫ్యూజ్ అవుతాను అప్పుడప్పుడు, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి మీరు. ఓకే, ఇదైతే ఫిట్టింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం కేబుల్ వేసుకోవడమే. ఇంకా కేబుల్ పని కూడా అయిపోయింది. బండి పాతది అయిపోయింది, మొత్తం ఆడి ఊడిపోతున్నాయి. లోపల ఇంకో బూట్ ఉంటుంది, ఇబ్బంది లేదు. ఓకే, చూడండి కేబుల్ అయితే అక్కడ కూర్చోబెడుతున్నాను. కేబుల్ అయితే ఇక్కడ కూర్చోబెట్టి కాటర్ వేయాలండి. కాటర్ ఎలాగ వేయాలంటే ఇదిగో చూడండి,
కాటరు ఇలాగ వేసుకోవాలి. ఇట్లా కాటర్ వేసుకున్నాం కదండి, దీన్ని సుత్తి తీసుకొని లోపలికి తట్టేయడమే. చూపిస్తాను. చూసారు కదా, ఇలాగా లాక్లో తట్టేసి లాక్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆ లాక్ తట్టేదానికి మనకి హోల్ పనికొచ్చింది చూసారా. ఈ హోల్ అనేది మనకు ఆ లాక్లు వేసుకోవడానికి పనికొచ్చింది. ఇప్పుడు అలాగే షిఫ్ట్ కేబుల్ వేసేద్దాం. సేమ్ ఇది కూడా అదే తీరి. ఫ్రెండ్స్, వీడియోలో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, రెండు అయితే లాక్ చేసేసాము. రెండు లాక్ చేసాం. నెక్స్ట్ ఈ ఎండ్ ఇక్కడ వేసేసుకొని ఫస్ట్ మనం దీనికి కాటర్ తీసాం కదా, ఆర్ కాటర్ వేసేసుకోవడమే. ఈ విధంగా ఆర్ కాటర్ వేసుకోవాలి. ఇంకొకటి కొత్త ఎండ్ తెచ్చుకున్నాం కదా, దీనికి బిగించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే గేర్లు, ముందు గేర్లు కానీ వెనకాల గేర్లు కానీ ఒక్కోసారి ఒక్కొక్క గేర్ పడదు. ఈ ఎండ్లో అన్నీ అడ్జస్ట్ చేసి బిగించిన కొత్త కేబుల్ వేసినప్పుడు అలాంటప్పుడు ముందు గేర్లు పడకపోవడము, సరిగా మింగకపోవడం, లేదా వెనక గేర్లు సరిగా పడకపోవడం, మింగకపోవడం ఇలా జరుగుతుంది. అలాంటప్పుడు ఏం చేసుకోవాలంటే ఈ ఎండ్లను అడ్జస్ట్ చేసుకోవాలి. థ్రెడ్లు ఉంటాయి. ఇంకొకటి ఇప్పుడు మీరు చూడండి, గేర్ రాడ్ అనేది సెంటర్కి ఉండాలి. అంటే ముందు గేర్లు పడాలి, అంటే మనకు ముందు గేర్లు పడాలి, వెనక గేర్లు పడాలి. ఇప్పుడు గేర్ రాడ్ ఫైనల్ ఏడుకుంది అంటే మనం సెంటర్ ఏడకు పెట్టుకోవాలి. అంటే వెనక సగం రావాలి, ముందుకు సగం పోవాలి. ఓకే, అప్పుడు ఈ ఎండ్ కరెక్ట్గా అంతవరకు లూజ్ చేసుకొని బిగించేసుకోవాలి. ఇప్పుడు ఓకే, ముందు గేర్ పడింది, వెనక గేర్ కూడా పడింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడికి లాక్ చేసుకొని టైట్ చేసేసుకోవడమే. ఇంతేనండి. తర్వాత నాబ్ వేసుకోవాలి. ఓకే, ఇవన్నీ ఫైనల్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది ఫ్రెండ్స్, మొత్తం ఫిట్టింగ్ అంతా అయిపోయింది. చూడండి, ఓకే, 4th అండ్ 5th అంటే కెమెరా ఒక చేతితో హ్యాండిల్ చేస్తున్నాను, అందుకనే మీకు అటు ఇటు షేక్ అవుతూ కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయితే ఇదేను. నెక్స్ట్ మరో వీడియో, మంచి వీడియోతో కలుద్దాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్, కామెంట్. ఓకే.